ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బయట ఫుడ్ తినడం పూర్తిగా మానేశాము. ఎందుకంటే బయట ఆయిల్స్ వల్ల పొట్టలో గ్యాస్ వచ్చేసి రాత్రులు నిద్ర పట్టట్లేదనుకోండి. అయినా ఏం చేస్తాం, తినకుండా అసలు ఉండలేకపోతున్నాము. తిండి కోసమే మనం బతకట్లేదు, కానీ మన కోసం తిండిని ఆ దేవుడు సృష్టించాడన్న విషయం మర్చిపోకూడదు. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపన్నా సంపాదించుకోవచ్చు, కానీ ఎంత డబ్బు పెట్టినా ఆరోగ్యాన్ని మాత్రం కొని తెచ్చుకోలేము సుమా. అందుకని కొంచెం ఓపిక తెచ్చుకుని ఇంట్లోనే వండుకుని తినండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఈ రోజు చికెన్ కార్న్ సూప్ చేశాను. ఈ చికెన్ కార్న్ సూప్ ఎలా చేయాలో నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను, ఏమనుకోకుండా రెసిపీ అక్కడ చూసుకోండి. సీన్ కట్ చేస్తే మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను ఈ రోజు. ఎంతో మంది ఆర్థిక పరిస్థితులతో అప్పులు చేసి కుటుంబాల్ని సాగిస్తున్నారు. కొంతమంది ఆ డిప్రెషన్స్ నుంచి బయటికి రావడానికి ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు పాపం. దాని వల్ల కొంచెమన్నా మనసుని మళ్లించుకోవడానికి. ఇలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకి నేను చెప్పే ఒక సలహా ఏంటంటే, జీవితాంతం మీరు ఇలాగే ఉండరు, మీ పరిస్థితులు కూడా మారతాయండి సుమా. ఏదో ఒక రోజు మీరు కూడా సొంత ఇల్లు కట్టుకుంటారు, ఎంతో మందికి ఆదర్శంగా జీవిస్తారు. అలిసిపోకుండా ఓపికతో నాలాగా కావాల్సింది చేసుకుని తింటూ చేతనైనంత సంపాదిస్తూ ముందుకు వెళ్ళండి. విజయం మీదే అవుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, అయినా నాకెందుకులేండి.